అమ్మా 1,000 రూపాయలు అమ్మా అని అడిగింది. ఇవ్వదు. కానీ వాడికి మాత్రం లక్షలు బంగారు ముక్కులు ఆయిలో ఈ మొత్తం లాగి మెళ్ళ గిళ్ళ మొత్తం లాగి ఆడపోసి, అయ్యా నన్ను బతికించరా బాబు, నన్ను బతికించరా బాబు. ఎవడి కోసం? ఎంత పని చూడండి. అందుకే ఈ కర్రలు, ఈ యొక్క పలకలు ఎటు పడతాడు పడిపోయే పలకలు. ఈ పలకలో ధర్మశాస్త్రం ఉండదు. ధర్మశాస్త్రం ఇదే మాట ఉంది, ఇదిగో నీ పొరుగు వారిది ఏది ఆశించదు కానీ అవసరం అంటే నువ్వు ఆదుకో. నీ దగ్గర ఉన్నప్పుడు లేదని అనొద్దు. నీ అన్న వచ్చాడు అనుకో, అడిగాడు అనుకో, ఏం చేయాలా? లేదని అనొద్దు. ఏం చేయాలా? చేసేయి. తర్వాత సంక్రాంతి అమ్మా ఏందన్నా ఇచ్చేసి ఏం చేయాలా? తర్వాత ఈలేదు ఎగిపోతే ఏం చేయాలా? మైకి తీసుకొని, అరే నీకు పలానప్పుడు ఎంత పెట్టానురా, నీ పలానప్పుడు ఎంత పెట్టానురా, నీ పలానప్పుడు ఎంత ఇచ్చానురా. ఏది సోఫా? నువ్వు ఇచ్చినందుకు దేవునికి ఎప్పుడో ఇచ్చేసాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎప్పుడో ఇచ్చేసాడు. ఇచ్చేసేది ఈ లెక్క తీసుకోగాని నువ్వు ఇచ్చింది మాత్రమే లెక్క. అందుకే ఈ పలక పడిపోయింది. దేవునికి మహిమ. ఈ పలకలు దేవుని సన్నిధానం నిలబడలేవు. ఇవి నిలబడని పలకలు. ఈ పలకలకు ధర్మశాస్త్రం కట్టుకట్టినా పడిపోతాయి, ధర్మశాస్త్రం నిలబెట్టినా కడిపోతాయి. ధర్మశాస్త్రంతో కట్టివేసి, తాళ్ళతో కట్టివేసి, గొలుసులతో కట్టివేసినా తెంచుకొని పడిపోతాయి. ఇవే నిలబడవి పలకలు. అందుకే మనం అట్టా కాదు, పరిశుద్ధత మీద నిలబడిన వాళ్ళము నిలబడాలా. దేవునికి స్తుతి కలుగునగాక. ఏమైనాను ఒకరు సంబంధము బాంధవ్యం కలిగి ఉండాలా. మనం ఏంటంటే మేము 4 పలకలమే, మేము 3 పలకలమే ఉంటాం, మేము 5 పలకలమే ఉంటాం, మేము 2 పలకలం, మేమే సపరేట్ అంటే కుదరదు. ఆ పలకలు ఉండవు, కూలిపోతాయి. ఏమైపోతాయి? కూలిపోతాయి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పలకలవే, చెక్కబడినవై. ప్రతి ఒక్కరికి సంబంధ బాంధ్యం కలిగి ఉండాలా. ప్రతి ఒక్కరిలో 5 కర్రలు ఉండాలా. అనగా ధర్మశాస్త్రముతో వారు బ్రతకాలా. అంతే ప్రియా దేవుని బిడ్డలారా. పడిపోకుండా లేవనెత్తాలా. ఒక పలక పడిపోతే వెంటనే పోయి లే, దేవుడి శక్తి గొప్పది, ఆయన శక్తిమంతుడు, అంత గొప్ప దేవుడు, ఎవరు ఎందుకు నువ్వు దిగులు పడతావు, లే అని పైకి లేపాలా. లేకపోతే ఆడపోయి నవ్వాలా. దేవునికి స్తుతి కలుగునగాక. ఆడపోయి అమ్మా ఏం చేయాలా? ఆడపోయి ఏం చేయాలా? నవ్వాలా. నవ్వితే ఆ పలక, పడిపోయిన పలక ఏం చేసిద్ది? లేచిద్దా? ఏమంటా? ఏంటే నేను పడిపోయిన పలకను, నా పలక నుంచి నవ్వుతావా? నువ్వు కూడా ఒకరోజు పడిపోతావు. నాకులాగా నాకు గతి నీకు కూడా వచ్చిద్ది అని అంటావా? అనవా అమ్మా? అనవా? అబ్బో, మీరేనమ్మా ఏసై పక్కన ఉండేది. ఇంత యథార్థవంతులు ఎక్కడ దొరకరు బాబు. దేవుని స్తుతి కలుగునగా. అమ్మా అంటారా? అనరా? అమ్మో, యథార్థవంతులు వద్దిలుతారు బాబు. అవునా? నేను మాత్రం అంటానమ్మా, నేను మాత్రం అంటాను. మొన్న ఏమంటుంది వరదానమ్మ నాకు, నేను 6 రోజులు బాధపడ్డాను. అమ్మకు వచ్చిందంటే 6 రోజులు బాధపడిద్దంటే ఏమంటుంది? అదేంది అయ్యగారు అట్ట మాట్లాడుతున్నావు, ప్రార్థన చేయాలి కానీ అట్ట అనకూడదు అయ్యగారు. నువ్వు బాధపడిన వాళ్ళకు పడాలి. దేవునికి స్తుతి కలుగునగాక. ఏం చేయాలా? పడాలా. పడితేనే కదా దాని విలువ తెలిసేది. అమ్మా బాధపడకుండా నేనేమో 10 రోజులు బాధపడి మీకేం 1 రోజులో బాగు చేస్తే దాని విలువ ఏం తెలిసిద్ది? అమ్మా ఏం తెలిసిద్దమ్మా దాని విలువ? నేను 10 రోజులు ఊపిరాకుండా అని గుండె పేగులు మొత్తం నొప్పులు పుట్టి అల్లాడిపోతే మేము 1 రోజులోనే బాగు చేస్తే అట్ట చెప్పండి అమ్మా. ఏమంటారు మీరు? అమ్మా సూపర్ అంటారా? కృప కాదు, అలుసు అయిపోయింది. ఏమైందిగా? ఏమైందిలో ఫోన్ చేస్తే అయిపోతే, ఫోన్ చేస్తే అయిపోయింది. ఫోన్ ఫ్రీ, 200 ఎత్తిన నెలంతా వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసుకోవచ్చు. 5 ఆ లెక్కన వేసుకుంటే ₹1 కూడా కాదు, పైసా ఖర్చు పెడితే ఆహా దేవుని స్తుతి కలుగును. అందుకే మా నాన్న కూడా మామూలుగా చేయట్లా.
ఆయన రూట్లో ఆయన చేస్తాడు, మనం ఏం చేసిన ఆయన రూట్లో ఆయన చేస్తాడు. అందుకే జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అందుకేం చెప్పాను నేను 10 రోజులు వాళ్ళు 10 రోజులు ఉండాల్సిందే దేవుని స్తుతికి. ఎందుకంటే ఆ బాధ అనుభవిస్తేనే దేవుని కృప ఎంత గొప్పదో అర్థమైంది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని ప్రేమ అర్థం కావాలంటే బాధ అనుభవించాలా, బాధ అనుభవించాలా. కుష్ఠరోగి దేవుని కృపను అర్థం చేసుకోవడానికి తన బాధను అర్థం చేసుకున్నాడు, బాధపడ్డాడు. ఆ కుష్ఠరోగంతో అనేక సంవత్సరాలు బాధపడ్డాడు, అనేక సంవత్సరాలు హీనంగా చూపబడ్డారు, అనేక సంవత్సరాలు ఊరికి దూరంగా పెట్టారు, అనేక సంవత్సరాలు ఎవరు అతనితో మాట్లాడకుండా ఉండేవాళ్ళు. ఆ బాధ అనుభవించిన తరువాత ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అతను ముట్టి బాగు చేస్తే ఒక్క క్షణములో అతను స్వస్థత పొందగా తన పొందిన బాధకు దేవుడు చేసిన కార్యానికి ప్రభుని గణపరిచాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని గణపరచాలంటే బాధను అనుభవించాల్సిందే. దేవుని స్తుతి కలుగునగాక. అది ఇప్పుడు ప్రస్తుత సంఘాల్లో ఒప్పుకోరా పని. ఎందుకు దేవుడు దాన్ని అనుమతిస్తాడంటే ఆయన ప్రేమను తెలుసుకోవటం కోసం. దాన్ని అతను దొంగిలిస్తున్నాడు. దేవుడు కనికరాన్ని, ఆయన కృపను, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ప్రజలు అర్థం చేసుకోకుండా దొంగిలిస్తున్నారు. చిన్న చిన్న వాటి విషయంలో భ్రష్టత్వంలోకి వెళ్ళకూడదు. బాధలు వస్తే ఏం చేయాలమ్మా? ఏం చేస్తారా? ఏం చేయరా? రాళ్ళు వేస్తారా? ప్రార్థన చేస్తారా? దేవునికి వందనాలమ్మా. నిజంగా ప్రార్థన చేస్తారా? దేవుని స్తుతి కలుగునగాక. ఏమనాలా? ఏ సమస్య వచ్చినా స్తోత్రం స్తోత్రం, బియ్యం లేవు స్తోత్రం, అన్నం లేదు స్తోత్రం అనాలి. కానీ ఎంత ప్రార్థన చేస్తే నాకు బియ్యం లేకపోవటం ఏంటి? ఎంత ప్రార్థన చేస్తే ఈరోజు నేను పస్తుంటేంటి? అసలు నేను నీ కుమార్తె ఉండి నేనేంటి ప్రభువా పస్తుంటూ ప్రభువా? అయ్యో ఏందమ్మది? ఏం ప్రార్థనలమ్మయ్యి? ఏం పనికి మాలిన ప్రార్థనలు? వాటి చేస్తారా అమ్మా? చేస్తారా? ఒకవేళ మీ ఆయన బాగలేదానికి ఏం చేస్తారు? స్తోత్రం చేస్తావా? చెంప పగిలిపోయింది దేవుడు స్తుతి కలుగునగా. బాగునోడు లేచి తాగుతాడు, లేచి అమ్మా అప్పుడు ఎట్ట ప్రార్థన చేస్తాడు? అయ్యా నాకు ఇచ్చిన భర్త నువ్వే కదయ్యా, నాకు వీడి చేసావు, నువ్వు ఇచ్చినోడు ఎందుకు ఇట్ట బాధ పెట్టావు? ఇప్పుడు దయచేసి ముట్టు ముట్టు, లేకపోతే నన్ను తీసుకో. పెద్ద ఎవరులాగా నన్ను తీసుకో, లేకపోతే అయ్యా వాడు రోగం అంతా నాకు ఇచ్చి నా యొక్క ఆరోగ్యం అంతా వాడికి ప్రభువా. ఏం ప్రార్థన? దేవుడు నాకు కానీ అధికారం ఇచ్చాడనుకో, ట్రాన్స్ఫర్. దేవుని స్తుతి కలుగును కాక. ఏం చేస్తాను? ఎంత ట్రాన్స్ఫర్? ఈ ఆ రోగం ఇటు వచ్చింది, ఈ బలం అంతా అడిపోయింది, వెంటనే మంచం పడిద్ది, వాడేం గాలి తిరుగుతాడు. దేవుని స్తుతి కలుగు. లేచి ఏం చేస్తాడు అమ్మా? ఏం చేస్తాడు? బయటికి పోయి గాలి తిరిగి ఇష్టం వచ్చాడు తిరిగి 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 ఇంటికి వచ్చేపాటికి అన్నాం అనుకో, ఈ సన్నది సావున సావదు, నన్ను బతకనీదు. ఏం బతుకుతుంది ఇది? సావరాదా? ఏదో ఒకటి చేసుకుంటాడు ఎవరు? అందుకే ఏం చేయాలమ్మా? బాధ వచ్చినప్పుడు పాడనే, అంతేగాని అయ్యా నా ఊపిరి తీసి వాడికి పోసి వాడు రోగాన్ని నాకీ ప్రభు అని మాత్రం ప్రాటనలు చేయకండి అమ్మా. దేవుని స్తుతి కలుగు. చేతన అట్లా పొరపాటు చేశారా? పొరపాటును కూడా చేయబాకండ్రు బాబు. అసలు ఏం చేయాలా? ఇచ్చినందుకు ఆహా, వాడు తాడ తీస్తున్నందుకు ఆహా, దేవుని స్తోత్రం. వాడు తాడ తీస్తున్నందుకు వందనాలు, నలగొడుతున్నందుకు వందనాలు అని అప్పుడు నిన్ను నలగొడతాడు దేవుడు లేచిన తర్వాత. ఏం చేయాలా? లోపల అనుకోవాలంతే, ఆయన ముందుగా అది పోయి ఏది మూలుగుతుంటే బాగుందా? నీకు అట్టగే ఉండాలి, నీకు అట్టగే ఉండాలి. ఎంత విర్రవీగావు, ఎన్నిసార్లు చెప్పా నీకు, విన్నావా? సన్నసుడా, బాధపడు, అనుభవించురా, ఇంకా అనుభవించు. నేను మాత్రం ఏమీ చేయలేనయ్యా,
నువ్వు చేతులారా చేసుకున్నావు కాబట్టి నీ కర్మ నువ్వు అనుభవించు అనకూడదు. ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? అక్కడ మాత్రం రండి, కొద్దిగా తిను, కొద్దిగా ఈ స్పూన్, ఒక్క స్పూన్ తీసుకో. ఆయన అంటుకుంటాడు, అమ్మో నా భార్యకి ఎంత ప్రేమ అనుకుంటాడు పాపం ఆయన. ఎవరు? నువ్వు బయటకు వచ్చి ఏం చేస్తావు? ఏం చేస్తా? వీడికి ఇంతే, దేవా ఇటు చేసినందుకు వందనాలు, ఇటు జరిగినందుకు వందనాలు, లోపల పడేసినందుకు వందనాలు, మత్సం వేసినందుకు వందనాలు, మరి పులుసు తీస్తున్నందుకు వందనాలు. ఎందుకంటే అతడు దేవుని ప్రేమను ఎరగాల, దేవునికి స్తుతి కలుగునగా. రెండోసారి తప్పు చేయకుండా ఉండలాగా, రెండోసారి తప్పు చేయకుండా ఉండలాగా ఏం చేయాలా? అట్లా చేస్తే రెండోసారి ఇంక దాంట్లో పోతాడా అమ్మా? అందుకే జ్ఞానం గల స్త్రీలంట ప్రార్థన చేయకపోయినాడు తన భర్తను రక్షణలోనికి ఎట్లాగా? తన క్రియల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా తన భర్తను రక్షణలోనికి తెచ్చుకోవచ్చు. కానీ మన మాటలు ఎట్లా ఉంటాయి? ఎట్లా ఉంటాయి మన మాటలు? చెప్పండి రా. మంచిగా ఉంటాయా? నువ్వు పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తివి అనుకో, వాడి ఇంట్లో గందరగోళం చేస్తాను, ఏమనుకుంటావు నువ్వు? అసలు నా పరిశుద్ధత ఏంటి, నువ్వేంటి, అసలు నేను చేసిన ప్రార్థన ఏంటి, నువ్వు చేసే పనులేంటి, అసలు నాకు జీవితానికి చాలా అడ్డుబండ అయిపోయావు, అసలు నీ ద్వారా నేను తల ఎత్తుకొని తిరగలేకపోయా. అక్కడ ఎవరి ద్వారా? ఆ చేసే పని నువ్వు తలెత్తుకుపోవటం ఏంట్రా బాబు? నువ్వు చేసే పనికి తలెత్తుకోకూడదు, నువ్వు తీర్చుకోవాలా. నీ భర్త చేత్తో, నీ భార్య చేత్తో నువ్వు తలెత్తుకోకూడదు. ఇదేం బతుకు అమ్మా, ఇదేం బతుకు? చాలామంది అంటారు, వాడు రక్షించబడ ఏం లాభం అంట. లాభం ఎవడికి? నీకు, ఆమెకు కాదు. రేపు ఆయన రక్షించబడ్డారు, ఇద్దరు పరలోకంలో భార్య భర్త తిరుగుతారు కూర్చొని. అమ్మా తిరుగుతారా? ఆడ కూడా చెట్ట పట్లేసుకుని దేవునికి స్తోత్రం పక్కన కూర్చొని హల్లెలూయా హల్లెలూయా అని అంటుంటారు కూర్చొని పక్కన. ఆడ నీ భార్య ఉండదు, భర్త ఉండరు, అందరు వెళ్ళిపోతారు. దేవుడు స్తుతి కలుగునగాక. నీ రూపాలు మారిపోతాయి, నీ మొఖాలు మారిపోతాయి, నీ కలర్ మారిపోద్ది, నీ హైట్ మారిపోద్ది, నీ పర్సనాలిటీ మారిపోద్ది, మొత్తము యేసు క్రీస్తులాగా తయారైపోతావు. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడ ఎవరు నిన్ను గుర్తుపట్టరు, అక్కడ ఎవరు నిన్ను చూడరు, అక్కడ ప్రతి ఎవరిని చూసినా యేసు ప్రభులే ఉంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే తండ్రికి పుట్టిన వాళ్ళు ఒకే రకంగా ఉన్నట్టుగా యేసుకు పుట్టిన మనము అందరము యేసు క్రీస్తు మాదిరిగానే ఉంటాం. మరి ఆయనట గుర్తుపడతారంటే ఆయన యేసుకున్న ప్రధాన యాజకుడు వస్త్రాన్ని బట్టి గుర్తుపడతాం. దేవునికి స్తుతి కలుగునగాక. ఆ ప్రధాన యాజకునికి వస్త్రం మనకుండదు, మనకు తెల్ల వస్త్రం మాత్రమే ఉంటుంది. యేసయ్యకు మాత్రమే ప్రధాన యాజకుని యొక్క వస్త్రం ఉంటుంది. దేవునికి స్తుతి కలుగునగాక. దాన్ని బట్టి ఆయన యేసయ్య అని మనం గుర్తుపడతాం. అది ప్రత్యేకత. అంతకంటే ఇంకో ప్రత్యేకత, అందరం యేసు ప్రభులాగానే మారిపోతాం. దేవుని స్తుతికి. అందుకే ఈ పలకలో పడిపోకుండా ఏం చేయాలా? 5 అడ్డకర్రలు నిలబెట్టారు. అది ఎందుకంటే దేవుని సన్నిధిలో నిలబడిన వాళ్ళు, రక్షించబడిన వారు, బాప్టిజం చేసుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు పరిశుద్ధత మీద నిలబడినప్పుడు ఈ 5 కర్రలు అనగా ఈ ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ఈ ధర్మశాస్త్రంలో వారు నిలబడి స్థిరత్వము కలిగి ఉంటారు. ఎవరైనా పడిపోతే వారిని పైకి లేపాలా, అది పడిపోవడానికి అవకాశము లేదు. దేవునికి మహిమ కలుగునగాక. 5 కర్రలు నీలో ఉన్నప్పుడు, అడ్డకర్రలుగా పెట్టినప్పుడు నువ్వే విధంగా పడిపోతావు? ఏ విధంగా పడిపోతావు? పడిపో ప్రియా దేవుని బిడ్డలారా, బలంగా ఉంటావు. దేవుని స్తుతి కలుగునగాక. వాక్యం కంటిన్యూషన్ చేసుకుందాం. 28వ వచనం. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డ కర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలను. దేవునికి మహిమ కలుగునగాక. ఇదేంది? అడ్డకర్ర, ఒకే ఒక అడ్డకర్ర. దేవునికి మహిమ కలుగునగాక. నిలబెడతానికేమో 5 కర్రలు, 5 అది ధర్మశాస్త్రానికి సాదృశ్యం.
ఈ పలకలన్నీ నిలబడటానికి ఒకటే ఒక అడ్డకర్ర, అదే దేవునికి స్తుతి కలుగుగాక. ఒకే ఆత్మ, ఒకే తండ్రి, ఒకే వాక్యము, ఒకే బోధ, దేవునికి మహిమ కలుగునగాక. ఒకే తండ్రి, ఆయనే మనలందరినీ కట్టి నిలబెడతాడు. దేవుని స్తుతి కలుగునగాక. అందుకే వాక్యము దేవుడే, దేవుని స్తుతి కలుగునుగాక. ఆ ఒకే వాక్యం, ఒకే ఆత్మ, ఒకే తండ్రి, ఆ ఒకే తండ్రి మనందరికి ఒకే ఆత్మ ఉన్న తండ్రి, ఏకాత్మ కలిగిన తండ్రి మనందరినీ నిలబెడతాడు కట్టి. దేవుని స్తుతి కలుగునగాక. పడిపోకుండా ఆయన మనం నిలబెట్టి స్థిరపరుస్తాడు. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకే ఒకే అడ్డకర్ర, ఈ నడిమి నుండి ఆ నడిమి చివరి వరకు, అనగా మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి నడిమి ఒకే దేవుడు, ఒకే ఆత్మ ద్వారా మనందరము కట్టబడి ఉంటాం. దేవునికి స్తుతి కలుగునగాక. అందరూ ఒకే ఆత్మతో కట్టబడి ఉంటాం. చుట్టు కొరకు మేము ప్రయాసతో కాలినడకతోనూ ఆటోల్లోనూ బాటలోను పోయి మా దగ్గరున్న కొన్ని వస్తువులు వారికి తీసుకొని మేము వారి యొద్దకు వెళుతున్నాం. ఈ యొక్క పనిలో మీరు కూడా సహకరించండి, ప్రార్థన చేయండి. అనేక మంది ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు రక్షించబడేలాగున, వారు కూడా ప్రభువుని అంగీకరించేలాగున ప్రార్థన చేయండి. మేము ఎంతో ప్రయాసతో ఆ ప్రాంతానికి పోయి అడవి ప్రాంతంలో నివసిస్తున్న వారికి సువార్త అందిస్తున్నాం. భారమైనప్పటికీ, కష్టమైనప్పటికీ ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదని నిరీక్షణతో మేము సువార్త అందని అడవిలో ఉన్న ఆ యొక్క ట్రైబల్స్కు సువార్త అందించడానికి ప్రయాసతో వెళుతున్నాం. కనుక ఈ యొక్క పరిచర్యను దీవించులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ట్రైబల్స్, అనాగరికులు, అనగా వారు అరహబడి కూడా చాలా తక్కువ. ఏ రోజు ఆ రోజు పని చేసుకుంటేనే కుటుంబం గడిచేది, కానీ వారి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉన్నది. అటువంటి వాళ్ళ యొద్దకు మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ, రాళ్ళు ఎత్తివేస్తున్నా, కుదుపు వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం. దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మారేడుమిల్లిలో భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటించిన గ్రామం. ఇక్కడ ఒక చిన్న మందిరము తాత్కాలికంగా కట్టడం కూడా జరిగింది. ఇదిగో అక్కడ ఆటో నిలిపిన ఎదురు ఉన్న మీరు చూస్తున్నదే దేవుని యొక్క మందిరం. ఆ మందిరంలో మేము సువార్త అందించి అక్కడ మందిరం కట్టాం. ఆ ప్రాంతంలో అనేక మంది వచ్చుచున్నారు. కొంతమంది ఇంకా రావలసిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ప్రజల యొద్దకు పోయి మేము క్రీస్తు ప్రేమను తెలియచేస్తున్నాం. ఈ గ్రామం కొరకు మీరు ప్రార్థన చేయండి. వీరందరూ రక్షణలోనికి వచ్చేలాగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వీరు అడవి ప్రాంత ప్రజలు, వీరికి సువార్త అందిస్తున్నాం. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతం అంతా క్రీస్తు కొరకు సంపాదించాలి. క్రీస్తు కొరకు ఈ ప్రాంతాన్ని ప్రభుకు అప్పగించాలి. ఇదిగో మీరు చూచున్నది అదే దేవుని మందిరం, అడవిలో కట్టబడిన ఈ యొక్క మందిరం. మా దగ్గర ఉన్న ఆ పరిస్థితిని బట్టి ఈ విధముగా చిన్నగా కట్టడం జరిగింది. దీన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ప్రయాసంతో వెళ్ళి అక్కడికి సువార్తను అందించి మేము మందిరంలోనికి వెళుతున్నాం. మందిరంలోనికి ఈ విధంగా మందిరంలో ప్రవేశిస్తున్నాం. ఇదిగో మీరు చూస్తున్నది దేవుని మందిరం. చుట్టూ కూడా గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడే ఆరాధన చేస్తున్నాం. పురుగులు వస్తాయి, పాములు వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాకున్న ఇచ్చిన సోర్స్ని బట్టి ఎగో చుట్టూ ఆ గ్రీన్ మ్యాట్స్ కట్టుకొని ఇక్కడే ఆరాధన చేస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో ఈ విధంగా చర్చి కట్టడం జరిగింది. ఇదిగో పైన రేకులు వేసాం, బాదులతోనూ పోస్టులతో
అక్కడ ఆరాధన మాత్రం జరుగుతుంది. మా కొరకు ప్రార్థన చేయండి. మేము వెళ్ళిన వెంటనే మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించారు. కొందరు తిరస్కరిస్తున్నారు, కొందరు ఆహ్వానిస్తున్నారు. మేము వెళ్ళిన తరువాత ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కొందరు ఆ యొక్క మందిరానికి రావటము ప్రారంభించారు. చాలా సంతోషమైంది. వారు చిన్న బిడ్డలను తీసుకొని చూడండి ఎంత చక్కగా వస్తున్నారు. చంటి బిడ్డలను చంకన వేసుకొని దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ఎంత ఆనందం! ప్రభు అంటే తెలియని ప్రజలకు పోయి దేవుని సువార్త అందించిన కారణాన వారు అందరుస్తున్నారు. వారు రావడానికి ముందు వారి గృహాలు మేము దర్శించాం. ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా తిరిగాం. ప్రతి ఇంటికి పోయి మేము వచ్చామన్న సంగతి వారికి తెలియచేసినప్పుడు వారు మందిరానికి రావడానికి ముందుకొచ్చారు. కనుక ఈ ప్రయాస అనేక దినములు కొనసాగులాగా ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి. ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలకు సువార్త అందించడానికి మీరు కూడా ముందుకు రండి. ప్రభు చెప్పాడు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపమని చెప్తున్నాడు. మీరు వెళ్ళలేరు సువార్త, మేము వెళుతున్నాం, మమ్మల్ని పంపించండి. ప్రభు సువార్తను అందించడానికి మీరు ముందుకు రండి. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి, వీరందరూ కూడా ప్రభు ఆరాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన వాక్యం ఇస్తున్నారు. ప్రభుని గణపరుస్తున్నారు. చిన్న బిడ్డలు, పెద్దవారు వీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తూ సంతోషిస్తున్నారు. వీరికి సువార్త అందించబడుతుంది. వీరికి మా ఎదురు ఉన్న కొన్ని వస్తువులు, బట్టలు వారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఒట్టిగా వారి దగ్గరికి వెళ్ళకూడదు. మన ఇక్కడైతే అందరూ వచ్చి సేవకులకి ఇస్తారు, కానీ అక్కడైతే మనమే పోయి వారికి ఇవ్వాలి. చూడండి ఎంత అద్భుతమైన సన్నివేశం. దేవుని కృప ఎంత ఆర్భాటంగా వీరి మీద ఉంది. వారు ప్రభు మోకాలుని దేవుని సన్నిధిలో దేవుని మోకాలుని ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ప్రభు సన్నిధికి నడిపించినాను. వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరిని ప్రభు దీవించలాగిన. చూడండి, చిన్న బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు. వారు నన్ను తాత తాత అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పెద్దవారికి వస్త్రాలు ఇచ్చినారు. అక్కడ వచ్చిన పెద్దవారికి నూతన వస్త్రాలు బహుకరించాం. దేవుని ప్రేమను వారికి తెలియచేసాం. దేవుని కృపను వారికి అగుపరిచాం. క్రీస్తు ప్రేమ ఏ విధంగా ఉందో వారు రుచి చూట్లాగిన మేము మా శక్తిని కొలది ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నాం. చూడండి, చిన్న బిడ్డలు వారు వస్త్రాలు తీసుకుని చక్కగా వస్తున్నారు. వారు దేవుని బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు. వీరి కోసమే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బహుగా వీరికి చేయవలసింది చాలా ఉంది, చేసింది తక్కువే. కానీ వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వీరి కొరకు మీ వంతుగా సహకారం అందించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము మారేడుమిల్లిలో 2వ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం. దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి
ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైన చోటు పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితులు ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతం దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒక ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకి పోయి, ట్రైబల్స్ మధ్యకి పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయన అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణం సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును కాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరి ఒకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఎడల నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదం పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.